అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా హాఫ్ కేజీ దోసకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. అలాగే మా సార్కి అందులో గింజలు వేస్తే ఇష్టం ఉండదు, అందుకే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కొన్ని మిరపకాయలు, అలాగే పల్లీలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, కొన్ని ధనియాలు, ఇంకా పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండుని కూడా తీసుకున్నాను. కరివేపాకు, చింతపండు ముందుగా కడిగి శుభ్రంగా నానబెట్టాను. చాలా రుచిగా కూడా ఉంటుందండి చేసి చూస్తే. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా తీసుకున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసాను. అది వేడెక్కాక పచ్చిమిర్చి వేసి కొద్దిగా దూరగా వేయాక తీయండి ఒక ప్లేట్లోకి. అలాగే మనం తీసుకున్నటువంటి పల్లీలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి దూరగా వేపుకోండి. వెల్లుల్లి కూడా వేసానండి. ఇవి దూరగా వేగాక ఒక 2 మినిట్స్ అలా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని అందులో వేయండి. మీరు గింజలు తినేవారైతే గింజలు కూడా వేసుకోండి. విత్తనాలు మా సార్ తినడు కాబట్టి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా చింతపండు కూడా వేయండి. నానబెట్టుకున్నటువంటి చింతపండు వేసి కలిపి మూత పెట్టుకోండి. తీయండి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి అన్నిటిని మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మరీ ఉడకనీయకుండా సగం ఉడికాక దోసకాయని తీయండి. ఇలా అయితే టేస్ట్ బాగుంటుందండి. మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేయండి. ఆ తర్వాత పోపు పెట్టండి. పోపులోకి మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసి పోపు వేయండి. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి పోపు పెట్టండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే దోసకాయ పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఎంత బాగా వచ్చిందో.